కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. రేషన్ కార్డు కలిగిన వారికి తీపి కబురు తీసుకువచ్చింది. దీనివల్ల చాలా మందికి బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, ఎవరికి ప్రయోజనం కలుగుతుంది వంటి అంశాలు తెలుసుకునే ముందు ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కెర సబ్సిడీ స్కీమ్ బెనిఫిట్ను పొడిగిస్తున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది. దీనివల్ల మరి కొంతకాలం సబ్సిడీ రేటుకే చక్కెర పొందొచ్చు. అయితే ఈ ప్రయోజనం కొంతమందికే వర్తిస్తుంది. ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా 1,89,00,000 అంత్యోదయ అన్న యోజన కుటుంబాలకు అందించే సబ్సిడీ చక్కెర పథకాన్ని 2 ఏళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రయోజనాన్ని మార్చి 31, 2006 వరకు పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. పీడీఎస్ లేదా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన అంత్యోదయ అన్న యోజన కుటుంబాలకు పంచదార సబ్సిడీ పథకాన్ని మరో 2 ఏళ్లపాటు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం కారణంగా అంత్యోదయ అన్న యోజన కుటుంబాలకు రేషన్ షాపు ద్వారా నెలకు 1 కిలో చొప్పున పంచదార సబ్సిడీ రేటుకే లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కిలోకు 18 రూపాయల 50 పైసల సబ్సిడీని కొనసాగిస్తుంది. చక్కెరను సేకరించి పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంటుంది. ఈ సబ్సిడీ పథకం దేశంలోని దాదాపు 1,89,00,000 అంత్యోదయ అన్న యోజన కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. ఈ పథకం కింద పేదలకు చక్కెర తక్కువ ధరకే లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా కేంద్రం ఇప్పటికే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ ఇస్తోంది. దీని ద్వారా రేషన్ కార్డు కలిగిన వారికి ప్రతి నెల ఉచితంగానే కేంద్రం నుంచి బియ్యం లభిస్తుంది. రేషన్ కార్డులోని ఒక్కొక్కరికి 5 కేజీల ఉచిత బియ్యం పొందొచ్చు. రాష్ట్రం అందించే బియ్యం ఇందుకు అదనం. అయితే రాష్ట్రం ప్రాతిపదికన రేషన్ సరుకులు కూడా మారతాయి. భారత్ ఆటా, భారత్ దాల్ కూడా కొన్ని రాష్ట్రాల్లో పౌరులకు రేషన్ షాపుల ద్వారా లభిస్తున్నాయి. ఇంకా ప్రభుత్వం ధరలు పెరిగినప్పుడు టమోటాలు, ఉల్లిపాయలు వంటి వాటిని సరసమైన ధరలకు అందిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల టన్నుల భారత్ దాల్, సుమారు 2.4 లక్షల టన్నుల భారత్ ఆటా విక్రయించింది. ఇది సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అందుబాటు ధరకే ప్రజలు వీటిని పొందొచ్చు. దీనివల్ల సబ్సిడీ రేటుతో కూడిన పప్పు, గోధుమలు, చక్కెర లభించడం వల్ల భారతదేశంలోని ప్రజలు అందుబాటు ధరకే ఆహారం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. అందరికీ ఆహారం, అందరికీ పోషకాహారం లక్ష్యం దిశగా మోదీ ప్రభుత్వం పయనిస్తోంది.